వక్ఫ్ చట్టం వ్యవహారంలో ఒక కీలకమైనటువంటి అంటే జకీర్ నాయక్ రెచ్చగొట్టడం ప్రారంభించాడు. దేశంలో ముస్లింలందరూ కూడా వక్ఫ్కు అనుకూలంగా రెడీ అవ్వండి, 5 కోట్ల మంది మీరందరూ మెయిల్స్ చేయండి, ఎలాగ వక్ఫ్ చట్టాన్ని సవరిస్తారో నేను చూస్తా అంటూ మలేషియాలో కూర్చుని ఈ దేశంలో అల్లకల్లోలం రేకెత్తిచ్చేటటువంటి వ్యక్తి సృష్టిస్తోంది. చివరికి భారతదేశంలో ఒక హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఎందుకో తెలుసా? హైకోర్టు కూడా వక్ఫ్ ప్రాపర్టీని అక్కడ వక్ఫ్ తీర్మానం చేయడంతో ఆ వక్ఫ్ ప్రాపర్టీ అని వక్ఫ్కి ఇచ్చేయాల్సిన పరిస్థితి వచ్చేటప్పటికి చివరికి సుప్రీంకోర్టుకి మాది వక్ఫ్ అంటే అది ఎప్పటిది 1940 1950లో కట్టినటువంటి భవనం ఇప్పుడు వక్ఫ్ ప్రకారం అని చెప్తే వెళ్లాల్సి వచ్చింది. తమిళనాడులో గుళ్ళు ఉన్నటువంటి ఊళ్ళే వక్ఫ్ అని ప్రకటించినటువంటి పరిస్థితి. అలాంటి స్టేజీలో వక్ఫ్కి సంబంధించినటువంటి చట్టాన్ని మారుస్తుంటే దాన్ని ఇప్పుడు రెచ్చగొట్టడానికి వాడుకోబోతున్నారు.